బలరాం తన స్నేహితుడితో పాటు పొలం నుండి తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే బలరాం చెవులకు ఎవరో ఒక స్త్రీ జోలపాడుతున్న మధురమైన గొంతు వినిపిస్తుంది. బజ్జో లాలీజో బంగారు తండ్రి జోజో రాత్రి దట్టమైన చీకట్లో పడుకో 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 బంగారు తండ్రి పడుకో రాత్రి దట్టమైన చీకట్లో పడుకో ఈ చీకటి నీ తోడు ఇంకా చాలా మిగిలుంది పడుకో పడుకో బంగారు తండ్రి పడుకో రాత్రి చీకట్లో బజ్జో నాన్న బజ్జో పడుకో బంగారు తండ్రి పడుకో. జోలపాట విని బలరాం తన స్నేహితుడు బిర్జుతో ఇలా అంటాడు. బిర్జు, ఇంత రాత్రి వేళ తన బిడ్డను నిద్రపుచ్చడానికి ఈ జోలపాట ఎవరు పాడుతున్నారు? బలరాం మాటలు విని బిర్జు ఆశ్చర్యపోతాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు బలరాం? నాకైతే ఏ గొంతు వినపడలేదే. కాని బలరాం చెవులకు ఆగకుండా ఎవరో స్త్రీ జోలపాడుతున్న పాట వినిపిస్తూనే ఉంటుంది. విచిత్రంగా ఉంది, నీకు వినిపించడం లేదా? నాకైతే ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంది. అప్పుడే బలరాం దృష్టి ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఒక ఇంటి వైపు పడుతుంది. బిర్జు, జోలపాట ఎదురుగా ఉన్న బిల్డింగ్లో నుంచే వస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా బలరాం? ఆ ఇల్లు ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉంది. బిర్జు, రాత్రికి వాళ్ళు మీ అమ్మ చేత చెవుల్లో కొంచెం నూనె వేయించుకో, నీకు సరిగా వినపట్లా. ఆ మాట చెప్పి బలరాం ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల దృశ్యాన్ని చూసి బలరాం పూర్తిగా ఆశ్చర్యపోతాడు. బలరాం చూసినప్పుడు ఒక అందమైన స్త్రీ తన బిడ్డకి అక్కడే జోలపాడుతూ కనిపిస్తుంది. బలరాం ఆ అందమైన స్త్రీ వైపు చూసి ఇలా అంటాడు. నీ గొంతు చాలా మధురంగా ఉంది, నీ జోలపాట చాలా తీయగా అనిపిస్తుంది. ఒక క్షణం పాటు నాకు కూడా నిద్ర వచ్చింది. సరే ఒకటి చెప్పు, ఈ ఇల్లు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంది. బలరాం మాట విన్నాక ఆ స్త్రీ రహస్యమయంగా నవ్వుతూ ఇలా అంటుంది. నా జోలపాట విని పిల్లలకేంటి, పెద్దవాళ్లకి కూడా నిద్రొస్తుంది. కాని ఆ నిద్ర మామూలు నిద్ర కాదు. అంటే ఏమిటి? అది శాశ్వత నిద్ర. మరుక్షణం అక్కడి దృశ్యమంతా మారిపోయింది. బలరాం చూసేసరికి తను ఒక పాడుబడ్డ ఇంట్లో నిలబడి ఉంటాడు. దాని లోపల పెద్ద పెద్ద సాలీడు గూళ్ళు ఉంటాయి. చూస్తూ చూస్తూ ఆ అందమైన స్త్రీ మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. కాసేపట్లో బలరాం అరుపు ఊరంతా కూడా వినిపిస్తుంది. మరుసటి రోజు బలరాం శవం ఆ ఇంటి బయట చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడుంటుంది. బలరాం భార్య విద్య గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అయ్యో, నా భర్తకి ఎవరితో శత్రుత్వం ఉందని ఇంత దారుణంగా చంపేశారు. నా భర్త ఊర్లో అందరితోనూ ఎంతో చక్కగా ఉంటారు. అప్పుడే ఊరి సర్పంచ్ బిందియాతో ఇలా అంటారు. బింద్యా, ఏడవకమ్మా, భగవంతుడు ఈ విధంగా రాసిపెట్టాడు. ఆ మాట చెప్పి సర్పంచ్ బిర్జు వైపు చూస్తాడు. ఎందుకంటే తన స్నేహితుడు బలరాం శవంని గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు. నిన్న రాత్రి బలరాంతో పాటు నువ్వు కూడా ఉన్నావు బిర్జు. నాకు చెప్పు, అసలేం జరిగింది? సర్పంచ్ గారు, బలరాంకి ఒక ఆడ మనిషి గొంతు వినిపించింది, జోలపాట పాడుతుందట. నువ్వు అసలేం మాట్లాడుతున్నావు బిర్జు? మన ఊర్లో ఎవరూ కూడా తమ పిల్లలకి జోలపాటలు పాడరు. సర్పంచ్ గారు, విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ గొంతు కేవలం బలరాంకు మాత్రమే వినిపించింది, నాకు అసలు వినిపించలేదు. పైగా జోలపాడే గొంతు ఈ ఇంట్లో నుంచి వచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. అది అసాధ్యం. ఇప్పుడు నా వయసు సుమారు 70 ఏళ్ళు. నేను చిన్నప్పటి నుంచి ఈ ఇంటిని ఖాళీగానే చూస్తున్నాను. సర్పంచ్ మాటలు విన్న తర్వాత ఊర్లో నిశ్శబ్దం అలముకుంటుంది. కాసేపటి తర్వాత బలరాం శవానికి అంత్యక్రియలు చేస్తారు. దిశ కారులో కూర్చుని
బయటికి ఊరి పొలాల అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. కార్ దిశ భర్త అర్జున్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వెనక సీట్లో దిశ మరిది అభిమన్యు తన మొబైల్ చూస్తూ ఉంటాడు. పల్లెటూరి లైఫ్లో ఒక విషయం అయితే చాలా బాగుంటుంది. ఏంటా విషయం? పల్లెటూర్లలో పొల్యూషన్ ఏమాత్రం ఉండదు. ఎంతో స్వచ్ఛమైన గాలి, చాలా మంచి అట్మాస్ఫియర్. అందుకే నాతో పాటు నిన్నెక్కడికి తీసుకొచ్చాను దిశ. అప్పుడే కారు వెనక కూర్చుని ఉన్న అర్జున్ తమ్ముడు అభిమన్యు అర్జున్తో ఇలా అంటాడు. అన్నయ్య, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీరు ఏ ఊరికైతే వెళ్తున్నారో అక్కడ మనకి తాత ముత్తాతల ప్రాపర్టీ ఉంది. మరి ఉన్నట్టుండి మీకు దాన్ని అమ్మాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అభిమన్యు, అంటుంటారు మన ముత్తాత ఆ భూమికి యజమాని. ఆ భూమిని ఆయన ఆ కాలంలో కొన్నారు. దాన్ని అమ్మి ఆ డబ్బంతా మనం మన బిజినెస్లో పెట్టొచ్చు. అదైతే సరే, కానీ భూమిని అమ్మడానికి టైం పడుతుంది. అంతవరకు మనం ఎక్కడుంటాం? ఊళ్ళో అశోక్ అనే వ్యక్తితో నేను మాట్లాడాను. అశోక్ పట్టణంలోనే ఉంటాడు. అతను తన ఇంటి తాళాలు నాకు ఇచ్చాడు. ఒకవేళ తను ఇంట్లో లేకపోయినా మన ముగ్గురం ప్రశాంతంగా ఇంట్లోనే ఉండొచ్చు. మనల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. అతనే మన భూమిని అమ్మడానికి సహాయం చేస్తాడు. అదిగో మాటల్లోనే మనం ఊరి సరిహద్దుకు చేరుకున్నాం. అప్పుడే దిశ అర్జున్తో ఇలా అంటుంది. కార్ ఆపు అర్జున్. ఏం చూస్తున్నావు? ఈ శ్మశానాన్ని. నాకెలా అనిపిస్తోందంటే ఈ ఊర్లో కొన్ని రోజులుగా చాలా మరణాలు జరిగినట్టున్నాయి. నువ్వు చూస్తున్నావా? ఇక్కడ చాలా శవాలు కాలుతున్నాయి. కమాన్ దిశ, పొలాలు చూస్తూ ఉన్నట్టుండి నువ్వేం చూస్తున్నావు? ఇక పద. కాసేపట్లో అర్జున్, దిశ ఇంకా అభిమన్యు ఊర్లో ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంటి బయట తాళం వేసుంటుంది. అర్జున్ దిశతో చెప్తాడు. అశోక్ తన ఇంటి తాళాలిచ్చి చాలా మంచి పనిచేశాడు. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. తను ఇంకా పట్నం నుంచి రాలేదనుకుంటా. అప్పుడే అర్జున్ చెవులకు ఒక వ్యక్తి గంభీరమైన గొంతు వినిపిస్తుంది. అర్జున్ ఎప్పుడైతే తిరిగి చూస్తాడో అప్పుడు తన వెనక ఒక ముసలి వ్యక్తి నిలబడి ఉంటాడు. అర్జున్ ముసలి వ్యక్తికి అన్ని విషయాలు చెప్తూ ఇలా అంటాడు. మేము మా ప్రాపర్టీస్ అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను ఈ ఊరి సర్పంచ్ని. నీకు తెలియదు అనుకుంటా, గత కొన్ని నెలలుగా ఈ ఊర్లో అసలు ఏం జరుగుతుందో. ఏం జరుగుతోంది? మా ఊర్లో గత 3 నెలలుగా కొంతమంది వ్యక్తులకు రహస్యమైన ఒక ఆడ వ్యక్తి జోలపాట వినపడుతుంది. ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి శవం చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు శ్మశానంలో కాలుతున్న చితిని చూడలేదా? కమాన్ సర్పంచ్ గారు, సైన్స్ కాలంలో మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఊరికే చెప్పడం లేదు. నువ్వు ఏ అశోక్ ఇంటికైతే వచ్చావో ఆ అశోక్ ఈ లోకానికి ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేశాడు. చూడండి, మీరందరూ ఒకవేళ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి. మా ఊరి వాళ్ళందరం ఒక సాధువు గారిని ఇక్కడికి పిలిపించాము. ఆయన ఎప్పుడొస్తారో తెలియదు. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్, దిశ ఇంకా అభిమన్యు ఇంటి లోపలికి వెళ్తారు. రాత్రి సమయంలో వాళ్ల ముగ్గురికి నిద్ర పడుతుందో లేదో అప్పుడే ఒక ఆడమనిషి జోలపాట వినిపించే భయంకరమైన గొంతు వాళ్ల ముగ్గురికి వినిపిస్తుంది. జోలాలి జోలాలి నా బంగారు తండ్రి బజ్జో, తీయ తీయని కలలలో మునిగిపో మునిగిపో నా బంగారు తండ్రి బజ్జో. అమ్మ ఒడిలోనా తల్లి ప్రేమలో, అమ్మ ఒడిలోనా తల్లి ప్రేమలో, తీయ తీయని కలలలో మునిగిపో మునిగిపో నా బంగారు తండ్రి బచ్చో. ఆ గొంతుని వినగానే వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. అర్జున్ ఇంకా అభిమన్యు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. దిశ ఇష్టం లేకపోయినా వాళ్ల వెనకే వెళ్తుంది. కాసేపట్లో వాళ్ళు ముగ్గురు ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపలి దృశ్యాన్ని చూసి వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఆ ఇంటి లోపలి దృశ్యం
పురాతన కాలానికి చెందినదిలా ఉంటుంది. ఒక స్త్రీ తన ఒళ్ళో ఒక పిల్లాణ్ణి పడుకోపెట్టుకుని ఆ జోలపాట పాడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ స్త్రీ వాళ్ల ముగ్గురు వైపు చూసి ఇలా అంటుంది, నేను మీ ముగ్గురి కోసమే ఎదురు చూస్తున్నాను. ఇవాళ నా పగ పూర్తవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? అర్జున్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే అక్కడి దృశ్యం మారిపోతుంది. ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ల ముగ్గురికి పాడుపడ్డ బంగ్లాలా కనిపిస్తుంది. ఆ స్త్రీ మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. తనకంటే కూడా తన ఒళ్ళో ఉన్న బిడ్డ మొహం ఇంకా భయంకరంగా ఉంటుంది. తన జోలపాట విన్న తరువాత దిశ ఇంకా అర్జున్ చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. నువ్వు మా అన్నయ్యని వదిని చంపేశావు. నువ్వు కూడా చేస్తావు. అసలు మేమందరూ నీకేం అన్యాయం చేశాం? తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే విను. సేటు తన కొడుకుతో పాటు తన ఇంట్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే తన చెవులకు ఎవరో ఒక స్త్రీ జోలపాడుతున్న మధుర స్వరం వినిపిస్తుంది. సేటు ఎంతో కోపంగా తన నౌకరు బలియాతో ఇలా అంటాడు, నాకీ జోలపాట వింటేనే చిరాకొచ్చేస్తుంది. నేను తెలుసుకున్నాను సేటగారు, మోరా అనే ఆవిడ ఊర్లో చేతబడి చేస్తుంది. అందుకే మీ అబ్బాయి ఆరోగ్యం అంత బాగాలేదు. సేటు బలియా ఇంకా కొంతమంది ఊరి వాళ్లను తీసుకుని మోరా అనే స్త్రీ ఇంటికి వెళ్తాడు. మోరా, నీ కారణంగా మా అబ్బాయి ఆరోగ్యం బాగుండడం లేదు. నువ్వు చేతబడి చేస్తున్నావని నాకు తెలిసిపోయింది. నేనేమీ చేతబడి చేయడం లేదు, తంత్రక్రియ చేస్తున్నాను. కాని అది కూడా అందరి మంచి కోసం. సేటు ఊరి వాళ్లతో చెప్తాడు, ఏంటి చూస్తున్నారు? తనని తన బిడ్డని ప్రాణాలతో చంపేసేయండి. వచ్చిన ఒకతను తన చేతిలో ఉన్న కాగడాన్ని మోరా మీదకు విసురుతాడు. మోరా ఇంకా తన బిడ్డ కాలి బూడిదైపోతారు. ఆ సేటు మీ ముత్తాత, అతని వంశీ కుల వాసన నాకు కొన్ని నెలల క్రితమే వచ్చింది. అందుకే నేను మళ్లీ తిరిగొచ్చాను. ఊరి వాళ్లను నేనెందుకు చంపానంటే నన్నసలు ఎవ్వరూ నమ్మలేదు. మీరందరూ చేస్తారు. అప్పుడే అక్కడికి ఒక సాధు వస్తాడు. అతను గంభీరమైన గొంతుతో ఆ భయంకరమైన స్త్రీతో ఇలా అంటాడు, నీ లోకానికి తిరిగి వెళ్ళిపో. అది అసాధ్యం. సాధువు తన జోలలో నుంచి మంత్రించిన సింధూరం ఆ భయంకరమైన స్త్రీ ఇంకా తన బిడ్డ మీదకు ఊదుతాడు. అలా చెయ్యగానే వాళ్ళిద్దరి శరీరాలకి నిప్పంటుకుంటుంది. ఆ తర్వాతంతా నిశ్శబ్దం అలముకుంటుంది. ఆర్యన్ కళ్లల్లో కన్నీళ్లతో తన నగరానికి తిరిగి వెళ్తాడు.